రైట్, ఇంకేమున్నాయి మనకు హైలైట్గా కనబడుతున్న అంశాలు? వెలుగులో కనుక చూస్తే వెలుగుతో పాటు అనేకమైనటువంటి పత్రికల్లో మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఏదో చూస్తున్నాం, దిశలో చూసినట్టున్నాము. సో దిశలో ఒక వార్త కనిపిస్తున్నది. దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల రియాక్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, సభాసాక్షిగా మీ రాజకీయాలు బయట పెడతా, బర్కచర్లపై ఇద్దరం ప్రజెంటేషన్ ఇద్దాం, రాష్ట్రానికి పట్టిన అబద్ధాల వైరస్ ముఖ్యమంత్రి, రాష్ట్ర రైతాంగానికి మరణ శాస్త్రం రాసిందే కాంగ్రెస్, మేము సంతకం పెట్టినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అంటూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాడు. రైట్, ఒక్కసారి ఇదే అంశం మీద మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారిని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు హరీష్ రావు గారి సవాల్ని? చూస్తూ ఉంటే ఏమనిపిస్తున్నది? స్వీకరిస్తారా మీరు? మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? మీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారితో లేఖ రాపేయండి, అసెంబ్లీ సెక్రటరీకి గవర్నమెంట్ ఫార్మేట్ లో రాపిస్తే 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక రోజు గోదావరి మీద, ఒక రోజు కృష్ణా నది మీద 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇరిగేషన్ ప్లాంట్లో అన్యాయం జరిగిందో అన్ని వివరాలు వివరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ముంటే లేఖ రాయండి అని చెప్తే హరీష్ రావు గారు ఆయన సవాల్ ఇచ్చినదేంటి? ఆయన ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టా లేనట్టా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర తెలంగాణ రాష్ట్రం పోషిస్తుందా లేదా? హరీష్ రావు గారు ప్రతిపక్ష నాయకుడా లేకపోతే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి? అంటే హరీష్ రావు గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తా ఉన్నారు. ఆనాడు చేసిన పాపాలని వాళ్ళే చేసిరు. కృష్ణా నదిలో 299 టీఎంసీలకు ఒప్పుకున్నది వాళ్ళే. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తిరుగుబాటు స్టార్ట్ అవ్వడం తోటి దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి 405 టీఎంసీ అని చెప్పింది వాళ్ళే. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో 500 టీఎంసీలు కృష్ణా నదిలో ఇవ్వండి, అప్పుడు మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. 1000 టీఎంసీలు గోదావరిలో ఇవ్వండి, మాకు అభ్యంతరం మీరు ప్రాజెక్ట్ కట్టుకొని చెప్పిండు. అంటే మీ ఆయనలో తెలంగాణకు జరగాల్సిన నష్టం పోతిరెడ్డిపాడు రూపంలో పోతిరెడ్డిపాడు ఒక్క 2014 నుంచి 2023 వరకు పెరిగిన మాట వాస్తవం. రాయలసీమను రత్నాల సీమ అని చేస్తా అని చెప్పింది మీరే. రోజేకాడికి పోయి అదేవిధంగా రాగి శంకర్ దీన్ని రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పి తెలంగాణ మోసం చేసింది మీరే. అపెక్స్ కమిటీ సమావేశంలో 299 టీఎంసీ ఒప్పుకున్నది మీరే. తర్వాత అపెక్స్ కమిటీ మీటింగ్ పోయింది మీరే. మీ ఆయనలోనే బంకచర్లకు ఆనాడు పునాది పడ్డది. అదే కాకుండా పట్టిసీమ ప్రాజెక్టు కూడా ఆనాడే ప్రారంభమైన మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు చరణ్ గారు ఏమంటున్నారు? హరీష్ రావు మేము సంతకం పెట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అంటున్నారు. మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? మరి ఇక్కడ సంతకం దేనికి పెట్టిరు అనేది ఆల్రెడీ 299 టీఎస్సీ విషయంలో మీరు తాత్కాలికంగా సంతకం పెట్టామని చెప్పి చాలా స్పష్టంగా హరీష్ రావు ఒప్పుకున్నారు. అపెక్స్ కమిటీ సమావేశంలో కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి చైర్మన్ గా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెంబర్లుగా ఉంటారు. మీరు అపెక్స్ కమిటీ మీటింగ్లకు పోకపోవడం, పట్టిసీమను ఆనాడు ప్రారంభిస్తే మీరు అడ్డుకోకపోవడం, ఆనాడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్నట్టు మీరు కూడా అంతర్గతంగా లేనప్పుడు బహిరంగంగా మద్దతు ఇచ్చింది మీరే కదా. మీరంతా కలిసి ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసిన మాట వాస్తవం. అన్ని విషయాలు వివరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గోదావరి నది మీద జరిగినటువంటి ఒప్పందాలు కావచ్చు, గోదావరి నది మీద జరిగినట్టు ఉల్లంఘన కావచ్చు, కృష్ణా నది మీద జరిగిన ఉల్లంఘన కావచ్చు, బంకచెర్ల కావచ్చు, పొద్దురెడ్డిపాడు కావచ్చు, పట్టిసీమ కావచ్చు, తెలంగాణ జరిగిన అన్యాయం మీద ప్రభుత్వము అసెంబ్లీలో చర్చ చేయడానికి 24 గంటలు కాకపోతే 48 గంటలు కూడా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారు, భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం ఇస్తారు. కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీ సెక్రటరీకి ఫార్మేట్ లో ఖచ్చితంగా అసెంబ్లీ సెక్రటరీ లెటర్ రాస్తే ప్రభుత్వం 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు స్పందించకుండా హరీష్ రావు గారు ఎందుకు స్పందిస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తుందో తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పాలని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది కేసీఆర్ గారు లేఖ రాసి మరి అసెంబ్లీకి నేను వస్తా, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమా అని మరి సవాలు విసిరితే బాగుంటుంది. ఆయన లేఖ రాసి ఆయన అసెంబ్లీ పెట్టించి అసెంబ్లీలో మరి ఆయన హాజరైతే బాగుంటుంది. కానీ హరీష్ రావు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతుందో అర్థం అవుతలేదు. తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేత చరణ్ కౌశిక్ చెప్తున్నటువంటి ముచ్చట. సో చూద్దాం, పార్టీలు 2 కూడా వీళ్ళేమో నేను సంతకమే పెట్టలేము, సంతకం పెట్టినట్టు నిరూపిస్తే ఈ ముక్కు నేలకు రాస్తా అని హరీష్ రావు చెప్పబట్టే ఇద్దరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దాం, దమ్ముంటే అసెంబ్లీ పెట్టని సవాల్కు ప్రతి సవాల్ విసిరబట్టే. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్కి సవాల్ విసిరాడు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, 10 ఏళ్ల పాటు మరి తెలంగాణ ప్రజల్ని పరిపాలించినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవము, 60-70 వేల పుస్తకాలు చదివినటువంటి విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయనకు సవాలు విసిరితే
ఇక ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఫామ్ హౌస్లో ఉన్నాడు సారు, మరి ఇంకెక్కడ తెలియదు. కానీ కేసీఆర్ నుంచి రెస్పాన్స్ లేదు. హరీష్ రావు నుంచి రెస్పాన్స్ వచ్చింది. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రెస్పాండ్ కాలే. కానీ హరీష్ రావు గారు రెస్పాండ్ అవుతూ దమ్ముంటే చర్చ పెట్టుండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం, మేము సంతకం పెట్టినట్టు నిరూపించుండి ముక్కు నేలకు రాస్తామని అంటున్నాడు. సో తెలంగాణ ప్రజలారా, ఇక మీకే వదిలేస్తున్నాం ఈ పొలిటికల్ లీడర్ల డ్రామాల్ని, మరి మీకే వదిలేస్తున్నాం. మీరే ఒక లెక్కలు ఒక లెక్కకు రాండి. అంటే ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ వర్షన్ విన్నారు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ హరీష్ రావు వర్షన్ విన్నారు, ఇద్దరు వర్షన్ విన్నారు. వీళ్ళు సవాలు విసిరింది కేసీఆర్కు, ఇక్కడ స్పందించింది హరీష్ రావు. మరి స్పందించాల్సింది ఎవరు? కేసీఆర్ స్పందించాలి. ఎందుకు స్పందించాలి? ఓ పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, హుందాగా స్పందించాల్సిన బాధ్యత కేసీఆర్కున్నదా హరీష్ రావుకున్నదా? ఇక్కడ హరీష్ రావుకున్న హోదా ఏమన్నదంటే ఏం లేదు, కేవలం ఎమ్మెల్యే మాత్రమే, ఒక మాజీ మంత్రి మాత్రమే. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు అంటే కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కాదు. మరి హరీష్ రావు ఎందుకు స్పందిస్తున్నాడో తెలియదు. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించి కేసీఆర్ స్పందించి అసెంబ్లీకి వస్తాడో రాడో కూడా చెప్పలేం. అట్లా నడుస్తున్నది కథ. అయితే రైట్గా మనం ఇంకేదో మిస్ అయినాం ఇక్కడ.